అసలు పరిహారాలు నిజంగా పనిచేస్తాయా పనిచేయవా? గ్రహాలకి కనబడని గ్రహాలకి పూజలు చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయా రావా? పరిహారాలు అంటే ఏంటిది? పూర్వపుణ్యం అంటే ఏంటిది? ఒక వ్యక్తి పూజ చేసిన తర్వాత నిజంగా పూర్వపుణ్యాన్ని ఏమన్నా సంపాదించగలిగాడా? అతనికి అనుకున్న పని కానప్పుడు పూర్వపుణ్యం పనిచేస్తుందా? లేతే అసలు పని కానే కాదు అలాంటి విషయానికి పూజలు ఇలాంటివి చేయడం వల్ల, పరిహారాలు చేయడం వల్ల రిజల్ట్స్ నిజంగా వస్తాయా లేవా? సో ఇలాంటి పరిహారాలు, గ్రహశాంతులు ఎక్కడెక్కడ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఇలాంటి అనేక విషయాల్ని పరిహారాల్లో మనం తెలుసుకోవచ్చు. అలానే ఇప్పుడు రత్నాల గురించి, ఏ గ్రహానికి ఎలాంటి రత్నాలు వేసుకోవాలి, అది నాలెడ్జ్ కోసమా, నిజంగా రత్నాల వ్యాపారం కావచ్చు, రత్నాలు వేసుకోవడం వల్ల రిజల్ట్స్ కావచ్చు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి, సో ప్రాక్టికల్గా దాని రిజల్ట్స్ ఏంటిది, ఏ జాతకంలో నేను పలానా ఉంగరం పెట్టుకున్నాను మంచి రిజల్ట్స్ వచ్చాయి, అది ఉంగరం పెట్టుకోవడం వల్ల రిజల్ట్స్ వచ్చాయా, దశ అంతర్దశల్లో జరిగే మార్పుల వల్ల రిజల్ట్స్ వచ్చాయా, ప్రాక్టికల్గా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనే విషయాలు మనం రత్నాలు అలాంటి టాపిక్స్లో మనం మాట్లాడుకోవచ్చు.